పోలీసులకు లొంగిపోయిన బర్సేదేవా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో నెలన్నర 2 నెలల పాటు ఏం చేశాడు? బర్సేదేవా బృందం లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు ఎలా తెలివిగా వ్యవహరించారు? అసలు బర్సేదేవా లొంగిపోయాడా లేక పోలీసులు పట్టుకున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్ట్ ఉద్యమానికి భారీ వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ PLGA చీఫ్ మోస్ట్ వాంటెడ్ నేత బర్సే సుక్కా అలియాస్ దేవా లేటెస్ట్గా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి సహా మొత్తం 20 మంది సభ్యులు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ భారీ లొంగుబాటు PLGA పతనానికి నాంది అని పోలీసులు భావిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమతో పాటు భారీగా అత్యాధునిక ఆయుధాలను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఇందులో ఇజ్రాయెల్ తయారీ టవర్ వెపన్, USA తయారీ కోల్డ్ ఆయుధాలు ఉండడం గమనార్హం. వీటితో పాటు AK-47 తుపాకులు, 2 LMGలు, 8 SLRలు, 4 బ్యారెల్ గ్రానైట్ లాంచర్లు, హెలికాప్టర్లను సైతం కూల్చే సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధ సామాగ్రిని డీజీపీకి అప్పగించారు. అలాగే తమ వద్ద ఉన్నటువంటి 20 లక్షల నగదును కూడా పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన దేవా ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మాకు అత్యంత సన్నిహితుడు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వాడైన దేవాపై NIA 75 లక్షల రివార్డు ప్రకటించింది. PLGA బెటాలియన్లో ఒకప్పుడు 400 మంది సభ్యులుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 66కు పడిపోయిందని, దేవా లొంగుబాటుతో ఈ విభాగానికి వెన్నెముక విరిగినట్లయిందని డీజీపీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పునరావాస ప్యాకేజీల పట్ల ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున 1.80 కోట్ల రివార్డు సొమ్మును అందజేస్తున్నారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 1 లక్ష నగదును డీజీపీ పంపిణీ చేశారు. రాజిరెడ్డి లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరు మాత్రమే మిగిలిన్నారని, మొత్తం మీద తెలంగాణ నుంచి పార్టీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 17కు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు. అడవిలో అనాలోచిత పోరాటం మానుకొని మిగిలిన సభ్యులు కూడా లొంగిపోయి సమాజ సేవలో భాగస్వాములు కావాలని డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అయితే PLDA బెటాలియన్ 1 కమాండర్ బర్సేదేవా లొంగుబాటు విషయంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు పోటాపోటీగా వ్యూహాలు అమలుపరిచినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు PLDA బెటాలియన్ 1 కమాండర్ బర్సేదేవాను లొంగిపోవాలని కోరుతూ కూడా వారి స్వగ్రామమైన పూవర్తికి ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ గత ఏడాది అంటే నవంబర్ 6న వెళ్లారు. హిడ్మా, దేవా తల్లులైనటువంటి పొజ్జి, హెంగేలతో కలిసి భోజనం చేశారు. ఇద్దరు లొంగిపోవాలని వారి తల్లులతో పిలుపునిప్పించారు. అయితే నవంబర్ 18న ఏపీలో జరిగినటువంటి మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు మద్దతుదారులతో పాటు స్థానిక ప్రజానికంలోనూ హిడ్మా పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ సర్కార్, అటు కేంద్రం తదుపరి ఆపరేషన్లపై ఆచితూచి వ్యవహరించాయి. ఇదే సమయంలో ఛత్తీస్గఢ్ మైనింగ్ కోసం చేపట్టినటువంటి భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారడం పరిస్థితి తీవ్రతను మరింతగా పెంచింది. దీంతో ఎన్కౌంటర్లకు బదులు తమ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా బర్సేదేవాను లొంగుబాటుకు ఒప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నించినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి వచ్చినటువంటి లొంగుబాటు ప్రయత్నాలపై నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో బర్సేదేవా 1-2 సార్లు ఆలోచించినట్లు తెలుస్తుంది. చివరకు ఛత్తీస్గఢ్ కంటే తెలంగాణలో లొంగిపోవడమే మేలని భావించి ఇటు దిశగా వచ్చినట్లు సమాచారం. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దాదాపు నెలన్నర నుండి 2 నెలల వరకు కరీంనగర్ టౌన్లోనే ఉన్నట్లు కూడా సమాచారం. అనుకున్నంత వేగంగా లొంగుబాటు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో తన నెట్వర్క్ ద్వారా బర్సేదేవా ఛత్తీస్గఢ్ పోలీసుల టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు లొంగుబాటు ముచ్చట్లు సాగించేందుకు అక్కడి నుంచి ప్రతినిధులు గోదావరి తీర ప్రాంత అడవుల్లోకి చేరుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి వెంటనే తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్లు కూడా తెలుస్తుంది. వెంటనే బర్సేదేవా లొకేషన్ చేరుకొని అక్కడి నుంచి సరెండర్ ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా బర్సేదేవా బృందం మాయం కావడంతో పౌర హక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. వరుస ఎన్కౌంటర్లతో హిడ్మా ఎన్కౌంటర్తో జరిగినటువంటి డ్యామేజ్ను ఎంతో కొంత పూడ్చుకునేందుకు బర్సేదేవా లొంగుబాటును ఉపయోగించుకునే ప్రయత్నాలు విఫలం కావడంతో బస్తర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి బలగాలు తమ పంతాను మార్చుకున్నట్లు సమాచారం. బర్సేదేవా లొంగుబాటు ప్రక్రియ
అధికారికంగా జరగాల్సినటువంటి రోజు ఉదయమే బీజాపూర్, సుక్మా జిల్లాలో వేర్వేరుగా 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఆ రోజు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు బర్సేదేవా లొంగుబాటు విషయంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు అతని స్వగ్రామమైన పూవర్తి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా అసలు బర్సేదేవా ఎందుకు నెలన్నర 2 నెలల పాటు కరీంనగర్లో ఉన్నట్లు కూడా ఎందుకున్నారు అన్న డౌట్లు కూడా ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి. మరికొంతమంది మాత్రం బర్సేదేవా లొంగిపోలేదు, ఆయన టీం కానీ ఇక్కడ ఏదో వేరే పని మీద పోతున్నప్పుడు ఆయనను వెంబడించి పోలీసులే పట్టుకున్నారని మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. కొంతమంది ఆయనకు మాత్రం కొన్ని ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లలో వేరే పని మీద పోతున్నాం, లొంగిపోలేదు, పట్టుకున్నారని కొంతమంది అంటున్నారు, మరికొంతమంది లొంగిపోయారని. ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు అయితే జనం నుంచి అయితే వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది లొంగుబాట లేకపోతే నిజంగా పట్టుకున్నారనేది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో చూడాలి మరి నెక్స్ట్ ఉన్నటువంటి ఎంతో కొంతమంది ఇంకా మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు లొంగిపోతారా, వీళ్ళని చూసైనా, లేదంటే ఇన్ కేస్ అలానే కంటిన్యూ అవుతారా తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా చాలా తక్కువ మందే ఇప్పుడు ఉన్నారు, చాలా ఎక్కువ మంది లొంగిపోయారని కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది. సో మరి దీనిపైన చూడాలి, ఇన్ కేస్ వాళ్ళు రానున్న రోజుల్లో లొంగిపోతారా లేదంటే అలానే కంటిన్యూ అవుతారా తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? నిజంగానే బర్సేదేవా లొంగిపోయాడా లేదంటే పోలీసులు పట్టుకున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.